బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఒక విన్నర్ ఎన్ని రోజులు ట్రెండింగ్‌లో ఉంటాడు చెప్పండి? మహా అయితే ఒక 1 మంత్. లేదు ఇంకా ఎక్స్‌టెండ్ చేస్తే ఒక 2 మంత్స్. అంతకు మించి ఎక్కువ ట్రెండింగ్‌లో ఎవరు ఉండరు. కానీ మన నిఖిల్ ఇంకా ట్రెండింగ్‌లో ఉన్నాడు అంటే కారణం ఎవరు? మన కావ్య. మరి మన కావ్య కూడా ట్రెండింగ్‌లో ఉంది అంటే కారణం ఎవరు? మన నిఖిల్. ఎందుకంటే మన నిఖిల్ బిగ్ బాస్‌లో ఉన్నప్పుడు తన లవ్ స్టోరీ చెప్పాడు. అండ్ వెంటనే మన కావ్య రియాక్ట్ అవుతూ ఫేకు అది ఇది అని చెప్పి ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. వీళ్ళిద్దరూ ట్రెండింగ్ అవ్వడంలో తప్పు లేదు. కాకపోతే అనూహ్యంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా యష్మి సడన్ గా మీదకొచ్చింది. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు కంటే బయటకు వచ్చిన తర్వాత ఎక్కువ ఫ్యాన్స్ ని సంపాదించుకున్న ఏకైక కంటెస్టెంట్ ఎవరంటే యష్మి. ఈవిడికి ఇంత ఫాలోయింగ్ ఎలా వచ్చింది, ఈవిడ ట్రెండింగ్ లోకి ఎలా వచ్చింది అంటే కారణం కూడా నిఖిల్, కావ్య. వీళ్ళ ముగ్గురికి చాలా లింకులు ఉన్నాయి. ఇవి ఎవరికి అర్థం కావు. అవి అర్థం కావాలంటే వీళ్ళు ముగ్గురు ఒక దగ్గర కూర్చొని మనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి. అంతవరకు మనందరం రూమర్స్ వినడం తప్ప నిజాలు అనేవి తెలియవు. అయితే వీళ్ళ ముగ్గురిని చాలా దారుణంగా టీవీ ఛానల్స్ వాళ్ళు, చాలా మంది యూట్యూబర్స్ అయితే వాడుకుంటున్నారు. ఇన్ ద సెన్స్ అంటే వీళ్ళకున్న ట్రెండింగ్ ని యూజ్ చేసుకుంటున్నారు. మనం రీసెంట్ గా చూస్తే ఆదివారం విత్ స్టార్ మా పరివారం ఎపిసోడ్ లో మన యష్మి అండ్ నిఖిల్ వీళ్ళిద్దరు చేసిన చిలిపి పనులకి చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంకొంతమంది బాధపడుతున్నారు. ఇంకొంతమంది తిట్టుకుంటున్నారు. అలాగే చిన్ని సీరియల్ లోకి మన నిఖిల్ వచ్చిన తర్వాత ఆ సీరియల్ కి కొంచెం టీఆర్పీ రేటింగ్ పెరిగింది. అండ్ చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంకొంతమంది తిట్టుకుంటున్నారు. ఇదంతా పక్కన పెడితే వీళ్ళకున్న స్టార్డమ్ ని, వీళ్ళకున్న హైప్ ని, వీళ్ళకున్న ఫాలోయింగ్ ని చాలా మంది యూజ్ చేసుకుంటున్నారు. ఈ విషయాలన్నీ నిఖిల్, కావ్య, యష్మికి సంబంధించిన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తూ చాలా బాధపడుతున్నారు. ఇకపోతే నిఖిల్, కావ్య, యష్మి వీళ్ళ ముగ్గురు ఉగాదికి సంబంధించిన ఒక షోకి వస్తున్నారు అని ఒక రూమర్ అయితే వచ్చింది. అయితే అది నిజమా కాదా అని చాలా మంది సస్పెన్స్ లో ఉన్నారు. మాక్సిమం నిజం అవ్వచ్చు. ఎందుకంటే కొంచెమైనా నిజం లేకుండా రూమర్స్ అనేవి బయటికి రావు. రూమర్ వచ్చింది అంటే అందులో ఒక 50% నిజం ఉండే ఉంటది. వచ్చిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చిన్ని సీరియల్లో నిఖిల్ ఉన్నాడు, ఈ కావ్య ఉంది. మొన్న ఆదివారం విత్ స్టార్ మా పరివారంలో యష్మి ఉంది, నిఖిల్ ఉన్నాడు. ఇంకేంటి ప్రాబ్లం? వచ్చినా వస్తారు. ఎవరి పని వాళ్ళది, ఎవరి పేమెంట్ వాళ్ళది, ఎవరి యాక్టింగ్ వాళ్ళది, ఎవరి ఎక్స్ప్రెషన్ వాళ్ళది. సో అది అసలు విషయం. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.